కెనడా టు ఇండియా 6 ఏళ్ల తర్వాత ఇంటికి వెళ్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అందులో మీ హోమ్ టౌన్ ఒక హిల్ లాక్డ్ సిటీ అయ్యుండి అండ్ బ్యూటిఫుల్ బీచెస్తో ఉంటే అండ్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి అభిమానించే బంధుమిత్రులు చుట్టూ చేరితే, దానికి తోడు కమ్మటి అమ్మ చేతి వంట నోటికి తగిలితే ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. కొత్తగా ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నార్త్ అమెరికా నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఎంత సంతోషం అండి. అందులో 6 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చి అయిన వాళ్ళందరినీ కలుసుకుంటే ఆ సంతోషానికి అవధులే ఉండవు. ఈ సంతోషం కాసేపు సెటిల్ అయ్యాక ఒక రియల్ బ్యాటిల్ అయితే మొదలవుతుంది. దాన్ని జెట్ లాగ్ అంటారు కదా. మా పేరెంట్స్ అయితే మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో కలుసుకొని వెల్కమ్ చేసి బ్యాక్ కి వెళ్ళిపోయారు. సో మేమైతే వైజాగ్ లో అందరినీ కలుసుకొని హ్యాపీగా లంచ్ చేసేసి కూర్చున్నామో లేదో నిద్రమత్తు మొదలైంది. ఒకవైపు మెలకుగా ఉండి ఎంజాయ్ చేయాలని ఎంత ఆశగా ఉన్నా బాడీ మాత్రం ఏమాత్రం సహకరించట్లేదు. ఎందుకంటే 6 ఏళ్లుగా ఆ టైంకి నిద్రపోవడం అలవాటైపోయి బాడీలో బయలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా నిద్రవైపుకు పరిగెట్టించేస్తుందండి. ఈ సైకిల్లో నుండి బయటికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టేసింది. బట్ మేమైతే సాయశక్తులా ప్రయత్నించి మెలకుగా ఉండి టైం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేసాం. ఈ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ తో ముచ్చట్లు చెప్పుకుంటూ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్ కి వెళ్తూ, రాకేష్ అయితే కజిన్స్ తో బ్యాడ్మింటన్ కి బాస్కెట్ బాల్ ఆడడానికి వెళ్లి జెట్ లాగ్ ని అలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాం. మరి 6 సంవత్సరాల తర్వాత వస్తూ కూడా 5 వారాలు మాత్రమే సెలవు తీసుకోవడంతో మా జెట్ లాగ్ ని ఎలాగైనా బీట్ చేయాలి అని ట్రై చేసామండి. టిపికల్ గా వైజాగ్ లో ఒక డే ఎలా గడిపానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ వీడియోలో. మా డే అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ తో స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీ అందరం కలిసి షాపింగ్ మాల్ కి బయలుదేరాం. వైజాగ్ లాంటి పెద్ద సిటీస్ లో కూడా ఒకే ఒక్క పెద్ద షాపింగ్ మాల్ ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. బట్ ఎనీవేస్ ఇక్కడ చక్కగా షాపింగ్ చేసుకొని ఫుడ్ తినేసి బీచ్ కి బయలుదేరాలి అని ప్లాన్ వేసుకున్నాం. వైజాగ్ బీచెస్ కి కొదువే లేదు కదా. ఆర్కే బీచ్, భీమ్లీ బీచ్, యారాడ బీచ్, రిషికొండ బీచ్, ఇలా ఎన్నో బీచెస్. మేమైతే వెళ్తుంది రిషికొండ బీచ్ కి. ఎందుకంటే ఫర్ ద మోస్ట్ పార్ట్ ఫ్లాట్ గా ఉండి అలలు కొంచెం తక్కువగా ఉండే బీచ్ ఇదే. ఎమిలీకి అయితే ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చూస్తుందండి ఇలా అలలతో ఉండే బీచ్ ని. కెనడాలో అన్ని చాలా కామ్ గా అంత అలలు లేకుండా ఉండే బీచెస్ అనమాట. ఎమిలీ ఫస్ట్ చూసి బీచ్ లోకి ఎంటర్ అవడానికి కొంచెం ఆలోచించింది, కానీ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక ఆపడం మాకైతే కష్టం అనిపించింది. ఇంకా వాళ్ళ కజిన్స్ తో కలిసి ఫుల్గా ఆడిందనుకోండి. ఆడి మమ్మల్ని కూడా వాటర్లోకి దించేశారు. సో మేము అన్ప్లాన్డ్ గా తడిచిపోయాం. ఆఫ్ కోర్స్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం అనుకోండి. చుట్టూ కొండలు, చల్లటి గాలి అండ్ ఆ అలల శబ్దానికి పిల్లల కేరింతలు. వావ్, ఇట్స్ సో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే వర్డ్ ఆఫ్ కాషన్, బీచ్ లో వేవ్స్ దగ్గర మనము పిల్లలు అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహసానికి పోయి ఎక్కువ దూరం వెళ్ళకూడదండి. సో అలా మేమైతే మొత్తం ఫ్యామిలీ అంతా బీచ్లో ఎంజాయ్ చేసి అక్కడ స్ట్రీట్ ఫుడ్ కొంచెం టేస్ట్ చేసి, అంటే అవేనండి మామిడి ముక్కలు, మురి మిక్స్చర్, చాట్, మొక్కజొన్న పొత్తులు, ఇలాంటివన్నీ కూడా తింటూ ఇంటికి బయలుదేరిపోయామండి. ఇట్ వాజ్ సచ్ అ ఫన్ ప్యాక్డ్ ఎగ్జాస్టింగ్ డే, బట్ ఇట్స్ సో వర్త్ ఇట్ అండ్ ఐఎమ్ చెరిషింగ్ ఎవ్రీ మూమెంట్. సో మీరు కూడా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ ఇండియా వ్లాగ్. బాయ్.